హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చూసారు కదా, ఈరోజు టాపిక్ వచ్చేసి అనదర్ షేక్ ఎఫెక్ట్. సో ఈ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. సో అందరూ ఇది పక్కా ట్రై చేయండి. సో ఇది వచ్చేసి నేను కైన్ మాస్టర్ అప్లికేషన్లో చూపిస్తాను. సో కైన్ మాస్టర్ అప్లికేషన్ ప్రో లింక్ విత్ మెటీరియల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలాగ అనిపిస్తుంది. సో స్టార్టింగ్ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే అడ్వాన్స్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సెట్టింగ్స్లో 60 FPS ఆఫ్ ఉంటుంది. సో అది మీరు ఆన్ పెట్టేసుకొని బ్యాక్ వెళ్ళిపోండి. 60 FPS పక్కా పెట్టుకోండి, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. సో ఇక్కడ క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ 9:16 సెలెక్ట్ చేసుకోండి. సో ఇది వచ్చేసి కొత్త కైన్ మాస్టర్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దాని త్రూ మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నా. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ వీడియోకి టోటల్గా 11 పిక్స్ అవసరం. సో 11 పిక్స్తోని ఫస్ట్ ఏంటంటే మనం 2 వీడియోస్ చేసుకోవాలి. ప్రాసెస్ తర్వాత ఉంటుంది. సో ఫస్ట్ మనం 2 వీడియోస్ అయితే చేసుకుందాము. సో టోటల్గా 11 పిక్స్ మాత్రమే తీసుకుంటున్నాను ఈ వీడియోకి. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ 1 2 3 4 5. సో ఓన్లీ 5 పిక్స్ తీసుకున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు ఈచ్ పిక్ వచ్చేసి ఎంతవరకు డిక్రీజ్ అయితే అంతవరకు డిక్రీజ్ చేయండి. సో ఒక ఎక్స్టెంట్ తర్వాత ఏంటంటే మనకు ఎంత డిక్రీజ్ చేసినా డిక్రీజ్ అవ్వదు. సో చూడండి, ఎట్ లాస్ట్ మనకు 5 సెకండ్స్ 0.498 అని ఉంటుంది. బట్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత 5 సెకండ్స్ ఉంటుంది, 0.5 సెకండ్ ఉంటుంది. సో ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి QHD పెట్టేసి 60 FPS ఆన్ పెట్టేసుకొని బిట్ రేట్ హై పెట్టేసిన తర్వాత ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. సో దట్ మనకు వీడియో అనేది క్వాలిటీగా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒక వీడియో కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోతున్నా. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వద్దొద్దు. సో దీన్ని ఏం చేసేస్తున్నా అంటే ఈ పిక్స్ని కొంచెం జూమ్ చేసేస్తున్నా. సో జూమ్ చేసేసిన తర్వాత ఇందాక వీడియో ఏంటంటే 5 పిక్స్ వీడియో వితౌట్ యానిమేషన్. ఇప్పుడు విత్ యానిమేషన్ ఎలానో నేను చూపిస్తాను. సో ఫస్ట్ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా, క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్, హౌ టు డౌన్లోడ్ ఇన్ యానిమేషన్ నేను చూపిస్తాను. ఇక్కడ స్టోర్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసుకున్నట్టయితే మనకు ఇన్ యానిమేషన్ అని యానిమేషన్ చూపిస్తుంది. యానిమేషన్లో మనకు ఇన్ యానిమేషన్ ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోండి. నేను అది ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకున్నాను. సో దీనికి వచ్చేసి 7 అండ్ దీనికి క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ 7. సో ఈ యానిమేషన్స్ అన్నీ బాగుంటాయి ఇన్ యానిమేషన్లో. సో అందులో మీరు ఏదైనా ఒకటి కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ 7 ఇదే యూస్ చేసుకుంటే ఇంకా బెటర్. అండ్ ఇది గర్ల్ పిక్స్తోనే కాదు, బాయ్స్ పిక్స్తోని కూడా చేసుకోవచ్చు. సో చాలామంది నేను గర్ల్స్ పిక్స్ పెడితే అదే యూస్ చేయాలనుకుంటున్నారు, బట్ అలా ఏం లేదు. సో ఇలా అన్నిటికీ 5 ఎఫెక్ట్ అయితే యాడ్ చేసిన కదా. సో ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్ QHD పెట్టేసి 60 FPS పెట్టేసి బిట్ రేట్ హై పెట్టేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. సో దట్ 2 వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మన మెయిన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసి 9:16 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నా. సో ఇంతకుముందు ఏంటిది విత్ యానిమేషన్ అంటే లాస్ట్ వీడియో విత్ యానిమేషన్ ఉంటుంది కదా. సో అది సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఈ వీడియో వచ్చేసి స్పీడ్ చూసుకోండి 0.3, ఇది 0.5, ఇది 0.3 అవుతుంది. సో 0.3 సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు పాయింట్ చూసుకోండి, 0.3 అని చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. రైట్ క్లిక్. సో నెక్స్ట్ ఏం చేసేస్తున్నా. సో చూడండి, ఇక్కడ మనకు 0.3x అని కనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ 3 డాట్స్ డూప్లికేట్. సో సేమ్ లేయర్ మనము డూప్లికేట్ లేయర్ అనేది తీసుకోవాలి. సో ఒకసారి ఇక్కడ చూడండి, ప్లే చేసి చూపిస్తే కొంచెం ఇది స్లో అయిపోతుంది. ఇంతకుముందుదేమో చాలా స్పీడ్ ఉండే, ఇది స్లో అయిపోతుంది. సో లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒక వీడియో అయితే ఇస్తాను, ఏంటంటే దీప్తి సునైనా అని. సో అంటే మ్యూజిక్ అయితే అది కాదు, మ్యూజిక్ నేమ్ నాకు తెలియదు కాబట్టి నేను అలా పెట్టాను. సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేసి వీడియో అయితే డిలీట్ చేసేయండి. సో చూడండి, ఇప్పుడు మనకు 2 వీడియోస్. సో బీట్ సింక్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2 వీడియోస్ యాడ్ చేసాం కదా. సో ఇప్పుడు ఏం చేసిస్తారంటే ఇక్కడ సెట్టింగ్ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి ఎడిటింగ్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి 1.2 ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 1.2 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. అండ్ మీడియా క్లిక్ చేసి ఇంతకుముందు 5 పిక్స్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది కాకుండా ఇంకొక 2 పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా, 1 2.
సో ఇవి ఆటోమేటిక్గా ఏంటంటే మనకు 1.2 సెకండ్స్ మాత్రమే యాడ్ అయిపోతాయి. సో దీనికి ఏంటంటే దీనికి కూడా మనం యానిమేషన్ అనేది ఇవ్వాలి, క్లిప్ గ్రాఫిక్స్. సో దీనికి వచ్చేసి స్వీట్ లైస్, హౌ టు డౌన్లోడ్ స్వీట్ లైస్ అనే డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, దాని త్రూ మీరు స్వీట్ లైస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీనికి వచ్చేసి నేను సెలెక్ట్ అవ్వలేదు, స్వీట్ లైస్ 4th ఎఫెక్ట్, అండ్ దీనికి కూడా క్లిప్ గ్రాఫిక్స్, స్వీట్ లైస్ 4th ఎఫెక్ట్. సో ఇవి రెండింటికి మనం 4th ఎఫెక్ట్ మాత్రమే యాడ్ చేయాలి, అప్పుడే మనకు లుకింగ్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏం చేసి ఇస్తారంటే మీడియా క్లిక్ చేసి, ఇంతకుముందు మనం ఏవైతే 5 పిక్స్ వీడియో వితౌట్ యానిమేషన్ యాడ్ చేసామో, సో 1 2 3 4 5 6 7, సో ఇవి 7 టైమ్సే ఎందుకు యాడ్ చేసిన, తర్వాత ఎందుకు యాడ్ చేయలే అని మీకు డౌట్ రావచ్చు. బీట్ సింక్కి పర్ఫెక్ట్గా నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో బీట్ సింక్ కోసం ఇలా 7 తీసుకుంటేనే సరిపోతుంది, ఎందుకంటే ఇక్కడ స్పీడ్ మోడ్ వస్తుంది. సో అలా స్పీడ్ మోడ్ వస్తుంది, బట్ ఇక్కడ కొంచెం చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ ఎట్లా చేంజ్ అయిపోతుందో సో చూడండి. సో ఇప్పుడు మళ్ళీ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి, మళ్ళీ ఎడిటింగ్ ఆప్షన్. సో ఇప్పుడు వచ్చేసి 1.5, ఇంతకుముందు 1.2 పెట్టారు కదా, ఇప్పుడు 1.5 సెకండ్స్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇది చాలా సింపుల్ మెథడ్, అన్ని పిక్స్ ఒకేలాగా తీసుకోవాలన్నప్పుడు. సో ఇప్పుడు మీడియా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మిగతా 4 పిక్స్ ఏదైతే ఉందో, టోటల్గా మనము 7 పిక్స్ యూజ్ చేసాం కదా. సో ఇప్పుడు మిగతా 4 పిక్స్ మాత్రమే, 1 2 3 4. సో టోటల్గా ఇప్పుడు 4 పిక్స్ అయితే అయిపోయినాయి. సో ఇంకా మిగతాది ఇది ఏదైతే ఉందో నేను అది ఏం చేసేస్తున్నా అంటే సీసర్ సింబల్, ట్రిమ్ టు రైట్ అప్లై హెడ్, రైట్ క్లిక్. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే ఈచ్ వాటికి మనము యానిమేషన్ అనేది ఇవ్వాలి. సో క్లిప్ గ్రాఫిక్స్, కాల్ మీ డీజే, హౌ టు డౌన్లోడ్ కాల్ మీ డీజే అని డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, దాని త్రూ మీరు కాల్ మీ డీజే అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. సో దీనికి వచ్చేసి 1, అండ్ దీనికి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజే 2, అండ్ దీనికి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజే 3. అండ్ మన ఛానల్ 100Kకి దగ్గరలో ఉంది. సో మీరు పక్కా సపోర్ట్ చేయండి, కొంచెం ఈ వీడియో షేర్ చేయండి, సో దట్ మ్యాక్సిమం రీచ్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు లాస్ట్ 4కి కాల్ మీ డీజే 1 2 3 4 యాడ్ చేసాం కదా. సో లాస్ట్ 4 పిక్స్కి మనము ఫ్లిక్కర్ వీడియో అనేది కూడా యాడ్ చేయాలి. సో ఫ్లిక్కర్ వీడియో లింక్, అన్ని మెటీరియల్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఫస్ట్ లింక్లో ఉంటాయి. కొంచెం చాలామంది కమెంట్స్ పెడుతున్నారు దొరకట్లేదని, ఫస్ట్ లింక్ అదే. లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఫ్లిక్కర్ వీడియో అయితే ఇప్పుడు నేను యాడ్ చేసేస్తున్నాను. సో ఈ వైట్ వీడియో ఏం చేసేస్తారంటే ఒక ఎన్ పట్టుకొని ఇలా ఇంక్రీజ్ చేసేయండి. ఇంక్రీజ్ చేసేసిన తర్వాత బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ నేను మల్టిప్లై క్లిక్ చేసేస్తున్నాను. సో స్క్రీన్ క్లిక్ చేసారు, స్క్రీన్ క్లిక్ చేసేస్తే అది మనకు రాంగ్ పోతుంది. సో ఒక్కడి నుంచి ప్లే చేసి చూపిస్తాను మీకు అర్థం. సో వీటికి పర్ఫెక్ట్గా సింక్ అయిపోతుంది, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ లాస్ట్ది సీసర్ సింబల్, ట్రిమ్ టు రైట్ అప్లై హెడ్, రైట్ క్లిక్. సో ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి మీరు బార్డర్ యాడ్ చేసుకోవాలంటే బార్డర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకేమైనా వీడియో యాడ్ చేసుకోవాలంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి ఈ స్మోకింగ్ వీడియో అయితే యాడ్ చేసేస్తున్నా. ఒక ఎన్ పట్టుకొని ఇలా ఇంక్రీజ్ చేసేసి బ్లెండింగ్ అండ్ స్క్రీన్. సో ఇప్పుడు చూడండి, ఈ బబుల్స్తో కొంచెం మనకు లుకింగ్ బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. సో అందుకే డైరెక్ట్ షేర్ సింబల్ QHD పెట్టేసి 60 FPS పెట్టేసి బిట్ రేట్ హై పెట్టేసిన తర్వాత ఎక్స్పోర్ట్ క్లిక్ చేసేస్తున్నా. సో మీరు కావాలంటే బార్డర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బార్డర్తోని కూడా మనకు లుకింగ్ అయితే బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. అండ్ 100Kకి దగ్గరలో ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్కి కూడా, మీ అందరికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.